పలంనేరు పట్టుగుల మార్కెట్లో వ్యాపారస్తులతో కుమ్మక్కై అధికారులు రైతులను మోసం చేస్తున్నారంటూ రైతులు రోడ్డెక్కారు. ఇతర రాష్ట్రాల్లో అధిక ధరలు పోతున్న పట్టుగుళ్లు అదే పలంనేరు మార్కెట్లో వందల్లో తేడా రావడంతో ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రేట్లు తక్కువగా పోతున్నాయని ప్రశ్నించడంతో మీ దిక్కున్న చోట చెప్పుకో అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలంనేరు మార్కెట్ ఇంతకు ముందు చాలా బాగుండేది సార్. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే ఏఆర్ఎంఓలు గవర్నమెంట్ కంటే వాళ్ళు ఎక్కువ జీతాలు ఇస్తూ ఉన్నారు సార్. దానివల్ల ఏం చేస్తూ ఉన్నారంటే రైతుకు 100 రూపాయలు వేరువేసి పెట్టి ఇచ్చేస్తూ ఉన్నారు సార్. మేము ఇంటి దగ్గర 715 కమ్మితే ఎత్తుకొస్తే 4 సార్లు జీరోలు పెట్టరు సార్. 5వసారి 610 పెట్టరు సార్. ఎందుకు సార్ ఇస్తాము? మళ్ళీ పోయి మేము ప్రైవేట్లోనే గూళ్ళు అమ్ముకుంటాం సార్. అంటే అది ఆ రోజు గవర్నమెంట్కి చాలా మనకి గవర్నమెంట్కి ఇచ్చేదంతా నష్టమైంది సార్. గవర్నమెంట్కి మనం 1 రూపీస్ ఇస్తాం కదా, అదంతా నష్టం సార్. అదే మాదిరిగా మనం కోలారికి పోతుంది సార్. కోలారికి పోతే 816 పోయింది సార్. ఇక్కడికి 100 రూపాయలు తేడా ఉంది సార్ మార్కెట్. అందుకని మేమేం చేస్తూ ఉన్నామంటే మనం పలంనేరు మార్కెట్ మన మార్కెట్కి రాకుండా బయట వాళ్ళకి ట్యాక్సీలు కట్టుకుంటూ ఉన్నాం సార్. మన అధికారులు మొత్తం టోటల్గా ఈసారి మార్చేస్తే చాలా బాగుంటుంది సార్. మ్యాన్ పవర్ ఉండే అధికారులు కావాలి సార్. ఇంకా అన్నిటికంటే పట్టు రైతు హ్యాపీగా ఉన్నాడంటే ఈ డిపార్ట్మెంట్ వల్ల మళ్ళా దిగజారిపోతా ఉంది సార్. ఖచ్చితంగా మీరు వేరే అధికారులు మొత్తం టోటల్గా పై నుంచి కింద వరకు మార్చేస్తే మళ్ళీ ఏమైనా న్యాయం చేస్తారు. మ్యాన్ పవర్ ఉండే అధికారి కావాలి సార్. ఇప్పుడు మన ఆంధ్రాలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది సార్ పలంనేరు మార్కెట్, పలంనేరు పట్టు రైతులు. సరైన అధికారి లేకుంటే మళ్ళీ వెనకబడిపోయే అవకాశం ఉంది సార్. ఇప్పుడు మదనపల్లికి 5 ఏళ్ళ నుంచి 1 కిలో గూడు కూడా పోలా. దానికి ఒక డిపార్ట్మెంటు, దానికి కొంతమంది ఆఫీసర్లు, గవర్నమెంట్ డబ్బు వృధా అవుతాం సార్. కానీ ఇట్లే జరిగినట్లయితే పలంనేరు కూడా అదే గట్టి పట్టొచ్చని మేము అనుకుంటా ఉన్నాం సార్. మీరు అందుకని ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటా ఉన్నాం సార్. చందమామూలు సార్, ఈరోజు మావి 350 కేజీల గూళ్ళు మార్కెట్కి తీసుకొని వచ్చాను. మార్కెట్కి తీసుకొని వస్తే మార్కెట్లో పలంనేరులో సౌత్ ఇండియాలోనే పెద్ద మార్కెట్. ఈరోజు 7 టన్నుల వరకు గూళ్ళు వచ్చినాయి. బాగా మంచి రేట్లు అమ్మితే పలంనేరులో ఈ పొద్దు పలంనేరు మార్కెట్ ఆఫీస్ నుంచి గవర్నమెంట్కి వచ్చే డబ్బులు 1 లక్ష రూపాయలు. అలాంటిది వీలర్లతో ఈ గవర్నమెంట్ ఆఫీసర్లే కుమ్మక్క అయిపోయి ఎవరైతే ఇప్పుడు బయట కోలారు అది ఎంత 750 రూపాయలు యావరేజ్ పోతుంది, 850 రూపాయలు టాప్ రేట్ పోతుంది సార్. దానికి మన గూళ్ళు పోతే కూడా మనవి పలంనేరు గూళ్ళు అత్యధికమైన నాణ్యత కలిగిన గూళ్ళు. ఇంత మంచి గూళ్ళని 600-650 పోస్తున్నారు. దీనికి మీరు ఏమన్నా కొంచెము చర్య తీసుకోండి. మేము అడిగిన దానికి మమ్మల్ని ఐడెంటిఫై చేసి కొంతమందిని మా గూళ్ళని రేట్ రాకుండా జీరోలు పెట్టించి 670 రూపాయలు కొట్టిన గూళ్ళని జీరోలు పెట్టించి మమ్మల్ని మార్కెట్ ఆఫీసర్లు లైన్ చేస్తున్నారు సార్. ఇది మంచి పద్ధతి కాదు. మార్కెట్ అనేది జెన్యూన్గా 10 మంది రైతుల కోసం పెట్టిన మార్కెట్ సార్. దీనివల్ల గవర్నమెంట్ కూడా ఎంతో ఆదాయం ఉంది. దీన్ని నమ్ముకొని కోట్ల మంది ప్రజలు బతుకుతూ ఉన్నారు. అయినప్పటికీ వీళ్ళు ఈ ఆఫీసర్లు ఈ విధంగా రైతుని లెక్క లేకుండా మీ దిక్కొచ్చిన చోట చెప్పుకోండి చెప్పడము, మేము పోయి రోడ్లపైన ధర్నాలు చేయడము, ఈ విధంగా మమ్మల్ని రైతును అవమానించడము, ఆ విధంగా మా గూళ్ళని రీలర్లు ఎవరు పట్టనీయకుండా వాళ్ళు కుమ్మక్క అయిపోయి మా గూళ్ళని అట్లే స్టాక్ పెట్టేయడము, ఈ విధంగా చేస్తున్నారు సార్. ఖచ్చితంగా పై ఆఫీసర్లు మాకు దీనిపైన న్యాయం చేసి మాకు న్యాయం జరిపించాలని మేము ఈ మీడియా సోదరుల ద్వారా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నేను పట్టు రైతు సార్. నావి ఈరోజు 250 కేజీలు గూళ్ళు వచ్చినాయి సార్. నావి ఫస్ట్ ఆక్షన్లో వచ్చి 700 రూపాయలు పోయినాయి సార్. 2వ ఆక్షన్లో వచ్చి 630 పోయినాయి సార్. 3వ ఆక్షన్లో వచ్చి 600 పోయినాయి సార్. అది ఆఫీసుకి అడిగిన దానికి ఈ గూళ్ళు 100 అని తగ్గిపోయినాయి సార్. అదే గూళ్ళు బయట మార్కెట్లో 850-900 నాకు పోయినాయి సార్. నేను అడిగిన దానికి వాళ్ళు ఎవరు చెప్పుకోపోయినారు సార్. మేము పట్టుగూళ్ళ పైన ఆధారపడినాం సార్. మన దక్షిణ భారతదేశంలో పలంనేరు అనేది ఒక పెద్ద మార్కెట్ సార్. దాన్ని వినియోగించుకోవడానికి మేము రైతులను చాలా కృషి చేసినాం సార్. దాన్ని ఈ ఆఫీసులు చాలా దిగజార్చి చిన్న చూపు చూస్తున్నారు సార్ రైతులంతా. అది చాలా బాధగా ఉంది సార్. మాకు ఆఫీసుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ రైతులు. ఆఫీసుల వల్లనే రైతు నష్టపోతున్నాడు. దానివల్ల మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్.